హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా సాగుతోంది. ఎంతమంది చనిపోయారో ఇంకా లెక్కలు తేలలేదు. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య మారణ హోమం ప్రారంభమైంది. నిజానికి ఈ రెండు సమస్యలు చాలా కాలంగా ఉన్నవే, కానీ ఇప్పుడు తెగించారు. ఎవరు తెగించారు, ఎవరు పోరాడుతున్నారు అన్నది పక్కన పెడితే జరుగుతున్నది మాత్రం మారణ హోమం. అది నిజం. కానీ ఇజ్రాయెల్ విషయంలో అందరూ ఆశ్చర్యపోతున్న విషయం ఒకటి ఉంది. అదేంటంటే తమపై దాడులు జరుగుతాయని ఇజ్రాయెల్ ఎందుకు కనిపెట్టలేకపోయిందనేదే. ఆశ్చర్యం ఎందుకంటే అమెరికా కన్నా అత్యంత సమర్థమైన నిఘా వ్యవస్థ మొసాద్ ఇజ్రాయెల్ సొంతం. అంతేనా? ప్రపంచంలో ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయగల టెక్నాలజీ ఇజ్రాయెల్ సొంతం. ఇంత ఉండి తమపై దాడులను ఎందుకు గుర్తించలేకపోయింది? ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ, అత్యున్నత టెక్నాలజీ, ముప్పును ముందే పసిగట్టి గుట్టు చప్పుడు కాకుండా లక్ష్యాన్ని పూర్తి చేయగల గూఢచారులు ఇజ్రాయెల్ గురించి తరచూ వినిపించే మాటలివి. నేల, నీరు, గాలి నుంచి హమాస్ చేసిన ముప్పేట మెరుపు దాడితో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే 5,000 రాకెట్లను ప్రయోగించేలా హమాస్ సిద్ధమైన పారాగ్లైడింగ్ చేసి చొరబడుతున్నా, నేరుగా సరిహద్దులు దాటి వస్తున్నా పసిగట్టలేకపోవడంపై ప్రపంచ దేశాల నుంచి ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎంతో విస్తృతమైన నిఘా వ్యవస్థ ఉన్న విధ్వంసాన్ని ముందే గుర్తించలేకపోయింది. దాడులు ఒకవైపు అయితే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి అకృత్యాలకు పాల్పడడం, ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడంతో అసలు ఇజ్రాయెల్ నిఘా రక్షణ వ్యవస్థపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వందల మంది హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలు, వాహనాలతో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మధ్య ఉన్న పటిష్టమైన రక్షణ కంచెను కూల్చేసి చొరబడ్డారు. ఓవైపు వాయు మార్గంలో రాకెట్లను పంపిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించగలిగారు. ఇదెలా సాధ్యమైందని ఈ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ పై అవగాహన ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థకు ఎలాంటి సమయంలో కూడా నిధుల కొరత కూడా ఉండదు. వీటికి తోడు పాలస్తీనియన్ మిలిటెంట్ల గ్రూపుల్లోనూ లెబనాన్, సిరియా ఇంకా ఇతర దేశాల్లో ఇజ్రాయెల్ ఏజెంట్లు రహస్యంగా పనిచేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ పై వారు చేసే కుట్రలు, దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇన్ఫార్మర్లు కూడా ఉన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ సాయంతో దాడులను ముందే పసిగట్టి సరైన సమయంలో సరైన దాడులు చేసి ప్రత్యర్థులను చిత్తు చేసిన చరిత్ర ఇజ్రాయెల్కుంది. ప్రపంచంలోని స్పై ఏజెన్సీల్లో ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ తొలి స్థానంలో ఉంటుంది. అంతటి ట్రాక్ రికార్డు మొసాద్కుంది. ఇది ఇజ్రాయెల్ ఎక్స్టర్నల్ స్పై ఏజెన్సీ. ఇక షిన్ బెట్ డొమెస్టిక్ యూనిట్ నిరంతర ఘర్షణ వాతావరణం ఉండే గాజా సరిహద్దుల్లో పటిష్టమైన మిలిటరీ భద్రత ఉంటుంది. భద్రతా కెమెరాలు, ఫీల్డ్లో షిన్ బెట్, మొసాద్ అధికారులు, అత్యాధునిక థర్మల్ ఇమేజింగ్, మోషన్ సెన్సర్లు, అధునాతన సరిహద్దు ఫెన్సింగ్ ఉన్నాయి. అయినప్పటికీ వీటన్నిటినీ దాటుకుని వేల రాకెట్లు ఇజ్రాయెల్ బిల్డింగ్లకు తాకాయి. పారాగ్లైడర్లు ఇజ్రాయెల్ నేలపై దిగి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కొందరు సముద్ర మార్గంలో చిన్న బోట్లలో వచ్చారు. ఇంకొందరు బుల్డోజర్లతో ఫెన్సింగ్ను తొలగించి చొరబడ్డారు. ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదని ఎప్పటినుంచో పథకం రచించి పక్కాగా అమలు చేసినట్లు కనిపిస్తోంది. కానీ నిఘా ఏజెన్సీలు మాత్రం కనిపెట్టలేకపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్కు అమెరికా ఎప్పటినుంచో భాగస్వామి. అమెరికా నుంచి కానీ ఇతర అగ్రదేశాల నుంచి కానీ ఇజ్రాయెల్కు దాడుల గురించి ఎలాంటి సమాచారం అందలేదు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గతంలో మిలిటెంట్ నేతల కదలికల గురించి పక్కా సమాచారం తెలుసుకుని సరైన సమయంలో దాడులు చేసి వారిని అంతం చేసింది. అలాంటిది సరిహద్దున ఉన్న గాజా స్ట్రిప్ నుంచి దాడులు చేస్తున్నా ఎందుకు ఆపలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్ను ఎదుర్కోవడంలో ఇరాన్ చేసే అణు కార్యక్రమాన్ని విఫలం చేసే ప్రయత్నాల్లో మునిగిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే తన సరిహద్దుల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇజ్రాయెల్ నిర్లక్ష్యం చేసిందని నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య గొడవేంటి? చనిపోవడం కూడా గౌరవం అనుకునేలా ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ప్రపంచంలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాల్లో ఇజ్రాయిల్, పాలస్తీనా ఒకటి. ఈ రెండు దేశాల మధ్య నిత్య ఘర్షణ చెలరేగుతూనే ఉంది. యూదులు, అరబ్బుల మధ్య ఉన్న శత్రుత్వమే దీనికి మూలం. 1947లో ఐరాస పాలస్తీనాను ప్రత్యేక యూదు, అరబ్ దేశాలుగా విభజించడానికి ఓటేసింది. జెరూసలేం ప్రాంతం అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంది. అయితే యూదులు ఈ ప్రణాళికను ఓకే చెప్పినా అరబ్బులు మాత్రం దీన్ని తిరస్కరించారు. 1948లో ఈ ఘర్షణలను అంతం చేయలేక బ్రిటన్ చేతులెత్తేసింది. యూదులు ప్రత్యేక ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నారు. చాలా మంది పాలస్తీనియన్లు దీన్ని వ్యతిరేకించారు. ఆ వివాదంలో అరబ్ దేశాల సైన్యం జోక్యం చేసుకుంది.
లక్షలాది మంది పాలస్తీనియన్లు పారిపోయారు. ఈ సమస్య ఇరువైపులా వేల మంది ప్రాణాలను తీసేసింది. 1967లో అరబ్ ఇజ్రాయెల్ వివాదం తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకును ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. 1987లో హమాస్ అనే పేరుతో సైనిక సామర్థ్యం కలిగిన ఓ గ్రూపుని పాలస్తీనా మత గురువు షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు. రెండుసార్లు పాలస్తీనా తిరుగుబాట్లు ఇజ్రాయిల్ పాలస్తీనా సంబంధాలను దిగజార్చాయి. 1990లో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ పాలస్తీనా తిరుగుబాటు చేసింది. దీంట్లో హమాస్ ప్రమేయం ఉంది. గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని యెహూద్ బరాక్, పాలస్తీనా పాలకుడు యాసర్ అరఫాత్ మధ్య సంధి కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా దిగజార్చింది. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య దశాబ్దాల కాలం నుంచి నిత్య ఘర్షణ ఉంది. ఇజ్రాయెల్పై యుద్ధంలో చేరాలని ప్రపంచంలోని ఇస్లామిక్ యోధులకు హమాస్ పిలుపునిచ్చింది. అడపాదడపా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి రాకెట్ల దాడులు జరుపుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన దాడి మాత్రం గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగని పెద్ద దాడి. పటిష్టమైన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా దీన్ని ఊహించలేదు. ఈజిప్ట్ నుంచి హమాస్ ఆయుధాలు పొందకుండా ఇజ్రాయెల్ గాజా సరిహద్దులో గట్టి నియంత్రణలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటుంది. ఇది గాజాలో మానవ సంక్షోభానికి కారణమవుతోంది. ప్రజలు కనీసం తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు కష్టపడుతున్నారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల తాము నష్టపోతున్నామని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. హింస నుంచి తమను తాము తప్పించుకోవడానికే ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నామని హమాస్ చెబుతోంది. ప్రపంచంలో ఎవరూ పరిష్కరించలేని సమస్యలంటూ కొన్ని ఉండిపోతున్నాయి. అవి మారణ హోమాలకు కారణమవుతున్నాయి. అవి అంతకంతకు పెరిగిపోతూ ఉండటమే ప్రపంచానికి పెను ముప్పుగా మారుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.